కానీ బయట పరిశుద్ధాత్మని ఎలా చూపిస్తున్నారండి? ఇంకో సుధాకర్ గారు వాళ్ళ తాతయ్య గారు అంట, సుధాకర్ వాళ్ళ తాతయ్య గారు చర్చికి వెళ్ళారంట. ఆ చర్చిలో పరిశుద్ధాత్ముడు వచ్చేసారు అన్నారు. ఆయన అలా రాళ్ళండి, అలా అలా అన్నారు. ఆ పరిశుద్ధాత్ముడు అలా వచ్చేసారంటే వాళ్ళ తాతయ్య గారు ఏదో 4 వాక్యాలు చెప్తారని ఇలాగ పెద్దోళ్ళు ఎలా కూర్చుంటారు కదండి, కాళ్ళు జాపుకొని ఇలా చెయ్యట్టుకుని. ఈ లోపల ఆవిడకి ఎవరికో పరిశుద్ధాత్ముడు వచ్చేసాడని ఆవిడ ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ తాతయ్య చేయి తొక్కేసింది. తొక్కెత్తే ఇంకా వాళ్ళ తాతయ్య తిట్లు ఇంకా మామూలు పురాణం కాదు. ఇంకా అన్నీ ఇప్పుడు మైక్లో చెప్పలేములేండి, బ్రేక్ తర్వాత అడగండి, సుధాకర్ చెప్తాడు. అలాంటి పురాణం అంతా ఎత్తాడు. అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు అంటే అందరూ తొక్కొట్టి వెళ్ళిపోతాడా? పరిశుద్ధాత్ముడు అంటే అదా అని అడుగుతున్నాను. తమిళనాడులో ఒక ఆయన పరిశుద్ధాత్ముడు అంటే నవ్వండి 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 నవ్వండి, ఎంత నవ్వుతే అంత పరిశుద్ధాత్మను పొందుకున్నట్ట. ఇక ఫారెన్లో లేదా ముఖ్యంగా నైజీరియాలో ఎక్కువ ఉందండి ఎఫెక్ట్. ఫారెన్ సైడ్ లేదా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా మనకు అనిపించేది పరిశుద్ధాత్ముడు అనగానే ఇలా నిలబడతారు, అందరిని ఒకే సరాలు నిలబెడతారు. నేను సూట్ వేసుకుని వస్తానుగా, ఆ సూట్ ఇలా తీసి నా సూట్ని అలా విసురుతాను అనమాట. ఆ సూట్ పెట్టుకుని అందరూ అలా పడిపోతారు. అలా పరిశుద్ధాత్ముడు అంటే అనాలోచనగా ప్రవర్తించడండి. పరిశుద్ధాత్ముడు అంటే లాజిక్ లేకుండా వ్యవహరించడండి. పరిశుద్ధాత్ముడు అనగానే ఏం చేసినా మూఢనమ్మకాలుగా నమ్ముకోమని చెప్పడండి. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో తెలుసా? విజడం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, విజడం. లాజిక్ పనిచేస్తుంది మనకి. అరే ఏంటి పాస్టర్ ఇలా ప్రవర్తిస్తున్నాడు? నీ మైండ్ పనిచేసేలా చేస్తాడు ఆయన. అరే ఏంటి నీ బోధిస్తున్నది? నాలెడ్జ్ ఇస్తాడు ఆయన. ఈ టైంకి వాక్యం విన్నాను, ఈ వాక్యాన్ని బట్టి నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? ఆయన వివేకం ఇస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు అంటే. పరిశుద్ధాత్ముడు అంటే తోలనాడడం, పరిశుద్ధాత్ముడు అంటే రకరకాల ప్రవర్తించడం. పరిశుద్ధాత్ముడు అంటే ఇది కాదండి. పరిశుద్ధాత్ముడు అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఒక మనిషిని పనికిరానోడిని పనికొచ్చే జ్ఞానవంతుడిగా, వివేకవంతుడిగా మార్చి వాడికి ఆలోచన భయము పుట్టించి వాడిని ఒక నాయకుడిగా మార్చేస్తాడు పరిశుద్ధాత్ముడు. చూద్దామా? కొంచెం ఇంకో 2 రిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకుని వారిని మీ మీద నియమించదునని మీతో చెప్పగా, మళ్ళీ చదువుదాం. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, వివాదములను ఎట్లు భరించగలను? ఎవరెక్కడ మాట్లాడుతున్నది? మోసే గారు ఎంతమందికి ఇప్పుడు నాయకుడు ఉన్నాడు? 20 లక్షల మందికి. 20 లక్షల మందికి ఒక ఆయన వాద్యము తీర్చగలడా? 20 లక్షల మంది ఒక ఆయన 20 లక్షల మంది ఒక ఆయన అందరి భారమును భరించగలడా? ఆయన మనిషే, ఆయన ఒక్కడు అంత భారం భరించలేడు కనుక ఇప్పుడు ఆయన ఏం కోరుతున్నాడంటే, నాలాగే ఆత్మ సహాయం, వివేచన, జ్ఞానం కలిగిన మనుషుల్ని మీలో ఏర్పరచుకోండి. అంటే నాయకత్వానికి కావాల్సింది ఏంటండి? జ్ఞానము, చెప్పండి, వివేచన. జ్ఞానము, వివేచన. ఈ మాటలు మర్చిపోకూడదు. జ్ఞానము, వివేచన, ఆలోచన. జ్ఞానము, వివేచన, ఆలోచన. ఈ 3 కలిగిన వారిని పరిశుద్ధాత్ముడు ఎంపుకుంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఈ 3 కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చి నాయకులుగా మలుచుకుంటాడు ఆయన. ఇశ్రాయేలీలో ఎవరికైనా ఈ నాలెడ్జ్ ఉందండి? వాళ్ళకి టయానికి మాంసం తినేయడం తప్ప, టయానికి ఉల్లిపాయ కూర వేసుకుని తినేయడం తప్ప వాళ్ళకి ఏమైనా ఉందా? అరే ఇలాంటి పనికిరాని వాళ్ళని నాయకులుగా ఎవరు మార్చారంటే బైబిల్ చెప్తుంది, పనికిరాని వీళ్ళని, పిరుకోల్ని నాయకులుగా మార్చింది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఈరోజు వాళ్ళనే కాదు, నిన్నైనా నన్నైనా. మనకు పెద్ద నాలెడ్జ్ ఉందండి, మామూలుగా మాట్లాడుకుంటే పెద్ద నాలెడ్జ్ ఏం లేదు మనకి, అంత లేదు మనకి. కానీ నాలెడ్జ్ లేని మనకి, జ్ఞానం లేని మనకి, వివేచన లేని మనకి ఎంత పెద్ద పరిచర్య మనతో చేయించుకుంటున్నాడంటే ఏమనుకోవాలి చెప్పండి? పనికి రానోళ్ళని, చెప్పండి, పనికొచ్చే పాత్రగా మలిచేవాడే పరిశుద్ధాత్మ. మీరు ఏ పాస్టర్ యొక్క సాక్ష్యమైన మీరు చూడండి, ఏ పాస్టర్ గారి యొక్క సాక్ష్యమైన చూడండి, వాళ్ళ యొక్క పాత జీవితం అంత నాలెడ్జ్గా ఏముండదు. మీరు కావాలంటే చూడండి. ఆయన అంటాడు ప్రతి సాక్ష్యంలో, ప్రతి పాస్టర్ గారు అంటారు, అసలు దేవుడే నన్ను పట్టుకోకపోతే ఈ రోజుకి నేను ఏమైపోదునో అంటాడు ఆయన.
ప్రతి పాస్టర్ గారు అదే మాట్లాడతాడు. అంటే లౌకికమైన జ్ఞానం కాదు, ఈ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళకి అర్థం అవుతాయి. నాయకత్వపు లక్షణాలు, పరిశుద్ధాత్ముని యొక్క కార్యం మనకుంటే, ఈ నాయకత్వ లక్షణాలు పరిశుద్ధాత్ముడితో కలిసి మనకుంటే దేవుడు మనల్ని చాలా గలంగా వాడు.